హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, అన్అకాడమీలో ఒక మంచి ఆఫర్ అయితే మనకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ కోసము ప్రత్యేకంగా. సో ఇక్కడ మనకి చాలా క్లాసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఆ క్లాసెస్ని మీరు అన్లాక్ చేయాలంటే కంపల్సరిగా కోడ్ అయితే అవసరము. ఎలాంటి క్లాసెస్ అయినా వినండి మీరు, అన్ని పోటీ పరీక్షలకి. సో చాలా అంటే చాలా ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సింపుల్, మీరు చేయాల్సింది యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కొన్ని రోజుల వరకే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రీగా వచ్చినప్పుడే మనం యూజ్ చేసుకోవాలి, ఓకే. చాలా రోజులు ఉంటుంది, చాలా రోజులు ఉండదు ఆఫర్ ఇది. సో ఏ క్లాసెస్ మీరు వినాలనుకున్నా కూడా ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా. సో RKT10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి మీరు వాటిని అన్లాక్ చేస్తే మీకు ఫ్రీగా ఓపెన్ అవుతాయి, లేదా పే చేయాల్సి ఉంటుంది. గమనించాలి ఫ్రెండ్స్. సో మంచి అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దు. RKT10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి, సో క్రింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఆ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే రిజిస్టర్ అవ్వండి ఫ్రెండ్స్, ఎన్రోల్ అవ్వండి. ఫ్రీ క్లాసెస్ అన్నీ అన్లాక్ చేయండి. ఎప్పటికి కూడా మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు ఫ్రీగా ఉన్నప్పుడు, ఓకే. సో ఫ్రెండ్స్, మనకి రాత్రి 8 గంటలకి ప్రతిరోజు వెంకటేష్ పారుమంచల గారు డైలీ ఎడిటోరియల్ అనాలిసిస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. APPSC TSPSCకి ఫాలో అవ్వండి. నెక్స్ట్, తెలంగాణ మూవ్మెంట్ మరియు ఫార్మేషన్ సిరీస్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. బాలాజీ చిరబోయిన గారు. సో ఆ లింక్ కూడా హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో APPSC క్యాలెండర్ గురించి, అంతేకాకుండా ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ల గురించి సో చాలామంది అయితే వీటిపైన సో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అయితే జరుగుతుంది. సో విద్యార్థి ఐక్య వేదికలు కావచ్చు, సో ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, అంతేకాకుండా ప్రముఖ రాజకీయ నాయకులు కూడా దీనిపైన ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్లోనే 2020 జనవరిలోనే జరగాల్సినటువంటి లేదా రిలీజ్ కావాల్సినటువంటి APPSC క్యాలెండర్ మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇంకా అంటూ అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అయితే జరుగుతుంది. సో అన్ని పేపర్లో కూడా ఈరోజు అయితే ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. చూద్దాము. సో నిరుద్యోగుల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి సో ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ గారు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 51 తప్పులు ఉన్నాయి, గ్రూప్ 1 మెయిన్స్ని కూడా రద్దు చేయాలి అని చెప్పేసి అయితే ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది, ఓకేనా. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్, ఓకే. సో మరి ఎంతమంది సపోర్ట్ చేస్తారు దీనికి అనేది చూద్దాము. సో ఫ్రెండ్స్, ఎంతమంది అంటే నిరుద్యోగుల తరపున ఎవ్వరు ప్రశ్నించినా కూడా సో పార్టీలకు అతీతంగా సో చూడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సో మనం కూడా సపోర్ట్ చేయాలి, ఓకే. సో ఇక చూసినట్లయితే APPSC క్యాలెండర్ ఏమైంది. సో జననేత పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల భర్తీకి ప్రతి ఏటా జనవరిలో క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో విమర్శించారు. సో దీంతో నిరుద్యోగుల్లో నిరాశ నిస్పృహలు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి 2 ఏళ్ళైందని, ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రంలో 51 తప్పులు వచ్చాయని, అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని పేర్కొన్నారు. APPSC నిరుద్యోగుల అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సో APPSC ప్రణాళిక లేకుండా వ్యవహరించడము, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇతర పరీక్షల షెడ్యూళ్లను పరిగణలోనికి తీసుకోకపోవడంతో నిరుద్యోగులు నష్టపోతారని పేర్కొన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను కూడా వాయిదా వేయాలని ఈ సందర్భంగా అయితే ప్రభుత్వాన్ని కోరడం అయితే జరిగింది. సో మరి ఇప్పటి వరకు మనకు ఏ నోటిఫికేషన్లు పెండింగ్లో ఉన్నాయి అనేటువంటి ఒక లుక్ వేసినట్లయితే, సో APPSC క్యాలెండర్ జాబ్స్, ఓకే. APPSC క్యాలెండర్ జాబ్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 40,000 వరకు అయితే ఉన్నాయి. సో దీంతో పాటుగా DSC, ఓకే. DSC దాదాపు 20,000 వరకు అయితే, 15 నుంచి 20,000 వరకు అయితే ఖాళీలు అయితే ఏర్పడుతున్నాయి ఫ్రెండ్స్. సో DSC నోటిఫికేషన్ పైన కూడా స్పష్టత లేదు, ఎందుకంటే బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాతనే ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి సో ఒక స్పష్టత అయితే వస్తుంది. అంతేకాకుండా సో నిన్న ఆదిమూలపు సురేష్ గారు కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డిసెంబర్లోనే TET కండక్ట్ చేస్తామన్నారు. మరి చూడాలి ఫ్రెండ్స్, ఎంతవరకు ఇది జరుగుతుంది, ఎంతవరకు సాధ్యమవుతుంది అనే అంశాన్ని కూడా సో పరిగణలోనికి తీసుకోవాలి. కండక్ట్ చేస్తే నో ప్రాబ్లం ఫ్రెండ్స్. సో కండక్ట్ చేయాలని అందరికీ ఉంటుంది. నెక్స్ట్,
పోలీస్ కానిస్టేబుల్ అది ఫిక్స్ అయింది ఫ్రెండ్స్. ఓకే, జనవరిలో అయితే పక్కా పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే కంపల్సరిగా రాబోతుంది. ఓకేనా. సో ఏపీపీఎస్సీ క్యాలెండర్లో ఏంటి అంటే మనకి ఫ్రెండ్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఉద్యోగాలు ఉంటాయో మనకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా. సో ఇక్కడ ఏ ఉద్యోగాలు ఉంటాయో తెలుసు. అయితే క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఏ ఉద్యోగము ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఓకే, సో దాని యొక్క పరీక్ష ఎప్పుడు కండక్ట్ చేయాలి, దాని రిజల్ట్స్ ఎప్పుడు ఇవ్వాలి. సో ఈ విధంగా ఒక ప్రణాళిక, ఒక షెడ్యూల్ ప్రకారం మనకు ఉంటుంది ఫ్రెండ్స్ అందులో. సో అందుకే యూపీఎస్సీ కూడా సేమ్ ఫాలో అవుతుంది. ఓకే, యూపీఎస్సీ కూడా క్యాలెండర్ని ఫాలో అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఆ క్యాలెండర్ ప్రకారము ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్లో ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ రావాలంటే డిసెంబర్లో వస్తుంది. ఎగ్జాము ఫిబ్రవరిలో కండక్ట్ చేయాలంటే ఫిబ్రవరిలో కంపల్సరిగా కండక్ట్ చేస్తారు. సో సేమ్ వే ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇదే విధంగా కండక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే సో క్యాలెండర్ అనేది ఉద్యోగ క్యాలెండర్ అనేది తెరపైకి రావడం జరిగింది. సో దానికి అనుగుణంగానే మరి చర్యలు తీసుకోబోతున్నట్లుగా అయితే మనకైతే తెలుస్తుంది. సో చూద్దాం ఫ్రెండ్స్, మరి జనవరిలో రిలీజ్ అవ్వాల్సి అయితే ఉంది. సో మరి చేస్తారా లేదా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా అనేది మాత్రము చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మరి మీ యొక్క కామెంట్ ఏంటి ఫ్రెండ్స్? ఓకే, అసలు అవుతుందా, జనవరిలో రిలీజ్ చేస్తారో అనుకుంటున్నారా లేదా, అసలు మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో ఫ్రీగా క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడ మీకు అంటే మన సబ్స్క్రైబర్స్కి ప్రత్యేకంగా RKT10 అనేటువంటి కోడ్ ద్వారా అవన్నిటిని కూడా మనము అన్లాక్ చేయవచ్చు. సో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటారు ఫ్రెండ్స్. ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ లేవు, అందరూ కూడా ఆన్లైన్లోనే చెప్పడం జరిగింది. ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా అకాడమీలో ఉన్నారు ఫ్రెండ్స్. ఓకేనా. సో కాబట్టి మనం ఒక్క కోర్సు కనుక దీనిలో పర్చేజ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ అన్నిటికీ ప్రిపేర్ అవ్వచ్చు. కానిస్టేబుల్ కావచ్చు, SI కావచ్చు, Group 1, Group 2, Group 3, Group 4, వాట్ ఎవర్ ఇట్ మేబీ దేనికైనా ప్రిపేర్ అవ్వచ్చు. సో మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు RKT10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి మీరు ప్రతిరోజు కూడా క్లాసెస్ అనేవి వినవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు ఒకవేళ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఫ్రీ క్లాసెస్ వినండి, చాలా ఉన్నాయి. అవి నచ్చినట్లయితే సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అక్కడ 10% డిస్కౌంట్ కూడా అవైలబుల్గా ఉంటుంది మన యొక్క కోడ్ RKT10 అనేటువంటిది యూజ్ చేయడం ద్వారా. ఓకేనా. అంతేకాకుండా EMI ఆప్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి మంత్ మనము EMI రూపంలో కూడా పే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.